అత్త కుటుంబంపై అల్లుడు కిరాతకానికి పాల్పడిన ఘటన. భార్య బామ్మర్ది మామపై కత్తులతో దాడికి పాల్పడ్డాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఆ బామ్మర్ది. ఏలూరు జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో ఈ దారుణం చోటు చేసుకుంది. సత్యనారాయణ కూతురు శ్రీలక్ష్మితో రామచంద్రరావుకి వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిపోయింది శ్రీలక్ష్మి. భార్యను మామను కత్తితో పొడిచేశాడు రామచంద్రరావు. బావ దాడిలో బామ్మర్ది రాజేష్ అరచేయి తెగిపోయింది. రామచంద్రరావుకు మేనమామ కృష్ణ కూడా సహకరించాడు. రామచంద్రరావు పరారీలో ఉన్నాడు. అత్తిలి పోలీస్ స్టేషన్లో కృష్ణ లొంగిపోయిన ఘటన ఒకసారిగా అక్కడ షాక్కి గురి చేస్తుంది. ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారు, రిలేషన్స్ ఎక్కడ పోతున్నాయి, మానవ సంబంధాలు ఏ మట్టిలో కలిసిపోతున్నాయి? ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే అత్తవారింటిపై, మరి ముఖ్యంగా అత్త కుటుంబంపై అల్లుడు కిరాతకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భార్యను, బామ్మర్దిని, మామను కూడా, వీళ్ళ ముగ్గురు మీద కూడా కత్తులతో దాడికి పాల్పడ్డాడు ఈ సో కాల్డ్ అల్లుడు. ప్రస్తుతం ఆ బామ్మర్ది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఏలూరు జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో ఈ దారుణం చోటు చేసుకుంది. సత్యనారాయణ కూతురు శ్రీలక్ష్మితో రామచంద్రరావుకి వివాహం జరిగింది. మీరు చూస్తున్నారు అతగాడి నిందితుడి బామ్మర్ది రాజేష్. కింద మీరు ఆ పిక్లో చూడడం జరుగుతుంది. రామచంద్రరావు భార్య శ్రీలక్ష్మి, సత్యనారాయణ నిందితుడి మామ, సహకరించిన వ్యక్తి. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సత్యనారాయణ కూతురు శ్రీలక్ష్మితో రామచంద్రరావుకి వివాహం జరిగింది. రామచంద్రరావు సంబంధించి నిందితుడి మామ సత్యనారాయణ మీరు చూస్తున్నారు, ఇతగాడి మీద దాడికి పాల్పడ్డారు. ఇటు నిందితుడు రామచంద్రరావుకి ఆయన బంధువు కూడా సహకరించాడు. కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి. భార్యను, మామను కత్తితో కిరాతకంగా పొడిచి 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 అక్కడి నుంచి పారిపోయాడు రామచంద్రరావు. బావ దాడిలో